ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. శాసన మండలిలో బీఆర్ఎస్ సభ్యులపై సస్పెన్షన్ వేటు వేశారు. అక్రమ మైనింగ్ అంశంలో రాఘవ కన్స్ట్రక్షన్స్ వ్యవహారంపై సభాసంఘం వేయాలంటూ నినాదాలు చేశారు. ఇక వెల్లోకి వచ్చి ప్లకార్డులు పట్టుకుని ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ ఈ అంశంపై సిఐడి విచారణకు ఆదేశిస్తున్నట్లు శాసనసభలో సీఎం స్పష్టం చేశారని చెప్పారు. సభ సజావుగా సాగేందుకు బీఆర్ఎస్ సభ్యులు సహకరించాలని కోరారు. శాసన మండలిలో వృద్ధ తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుపై చర్చ జరిగే సమయంలో ఎమ్మెల్సీలు అడుగడుగున అడ్డు తగిలారు. ఇక చర్చల్లో ఎమ్మెల్సీల నిరసనతో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసిన ఎమ్మెల్సీలు మండలిలోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వేణుగోపాల్ అందిస్తారు. రైట్ వేణుగోపాల్. శాసన మండలి సమావేశం ప్రారంభం కాగానే మంత్రి పొంగులేటిని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ శాసన మండలి సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రోజు ఉదయం గన్ పార్క్ వద్దనే ఆందోళన వ్యక్తం చేసినటువంటి టీఆర్ఎస్ శాసన మండలి సభ్యులు ఇక శాసన మండలి ప్రారంభం కాగానే ప్లకార్డులు పట్టుకుని లోపలికి వెళ్లి శాసన మండలి చైర్మన్ ఏదైతే పోడియం ఉంటుందో ఆ పోడియం దగ్గర నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఇక ఏదైతే సభ సజావుగా జరిగేందుకు సహకరించాలి. ఇప్పటికే ముఖ్యమంత్రి దీనిపై స్పష్టమైన ప్రకటన చేశారు. జరిగినటువంటి అవకతవకలన్నిటిపైన కూడా సిబిసిఐడి విచారణ జరిపిస్తామని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. సభ సజావుగా జరిగేందుకు మీరందరూ కూడా సహకరించాలి అని చెప్పి ఇటు శాసన మండలి చైర్మన్ సభ్యులను కోరారు. అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ శాసన మండలి సభ్యులు మాత్రం తమ ఆందోళన ఉధృతం చేయడం జరిగింది. దీంతో పదే పదే సభ సజావుగా జరగకుండా అడ్డుకోవడంతో ఒక రోజుకి బీఆర్ఎస్ శాసన మండలి సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్టు మండలి చైర్మన్ ప్రకటించడం జరిగింది. వేణుగోపాల్, ఎలా అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిరసన వ్యక్తం చేస్తున్నారో అక్రమ మైనింగ్ కి సంబంధించి, మరి దానికి సంబంధించి ఇప్పటికే సిఐడి అధికారులు విచారణ చేపడతారు అని అంటున్నారు. విచారణ ఏ విధంగా కొనసాగే అవకాశం? అయితే ఇప్పటికే ఏదైతే ముఖ్యమంత్రి 2014 సంవత్సరం నుంచి జరిగినటువంటి అన్నిటిపైన కూడా మేము విచారణ పూర్తి స్థాయిలో స్వతంత్రంగా జరుపుతాం. ఎవరికి దగ్గరైనా ఎలాంటి సమాచారం ఉన్నా మీరందరూ కూడా ఈ సిబిసిఐడి అధికారులకు సంప్రదించి అందజేసినట్లయితే ఈ నిష్పక్షపాతంగా కూడా ఈ విచారణ అనేది జరుపుతామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో ప్రకటించడం జరిగింది. అయితే ఇందుకు సంబంధించి ఏవైనా ఆధారాలు ఎవరైతే ఉన్నా కానీ ఖచ్చితంగా అందజేయండి. 2014 నుండి ఏదైతే మంత్రి పొంగులేటి సంబంధించినటువంటి అంశం వరకు కూడా మేము సిబిసిఐడి విచారణ జరుపుతాం. దీని వద్ద ఉన్నటువంటి ఆధారాలు ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పి కూడా ఇప్పటికే అందరినీ కూడా కోరడం జరిగింది. అయితే ఇది నిష్పక్షపాతంగా జరుపుతాం. ఇంకా ఎవరికైనా ఏమైనా అనుమానాలు ఉంటే అవసరమైతే దీనిపై సిబిఐ విచారణ కూడా ఆదేశించేందుకు వెంటాడమని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. వేణుగోపాల్, ఏదైతే మండలిలో బీపాచం సృష్టించిన కొంతమంది నేతల్ని అరెస్టు చేస్తున్న దృశ్యాలు కూడా మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. ఎవరెవరిని అరెస్టు చేస్తారో మరి దీనికి సంబంధించి బీఆర్ఎస్ ఏ విధంగా స్పందిస్తుంది? అయితే బీఆర్ఎస్ శాసన మండలి సభ్యులను సభ నుండి సస్పెండ్ చేసినా కానీ అక్కడి నుండి వెళ్లకుండా అక్కడే ఆందోళన కొనసాగించడంతో ఇక శాసన మండలి చైర్మన్ మార్షల్ ద్వారా వీరందరినీ కూడా బీఆర్ఎస్ శాసన మండలి సభ్యులందరినీ కూడా బయటికి తీసుకువెళ్లాల్సిందిగా చెప్పడం జరిగింది. ఇక వెంటనే మార్షల్స్ అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ శాసన మండలి సభ్యులందరినీ కూడా అక్కడి నుండి తరలించారు. అప్పటికి కూడా శాసన మండలి బయటికి వచ్చి కూడా ఆందోళన వ్యక్తం చేయడంతో వారందరినీ కూడా బీఆర్ఎస్ భవన్ కి తరలించారు. కాసేపటి కిందటే ఏదైతే ఆందోళన వ్యక్తం చేయడంతో సభలో నుండి మార్షల్స్ బయటకు తీసుకొచ్చారు. ఇంకా బయటకు వచ్చినాక దాని అనంతరం వారందరినీ కూడా పోలీసులు బీఆర్ఎస్ భవన్ తీసుకువెళ్లడం జరిగింది. అంటే వేణుగోపాల్, వృద్ధ తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుని ప్రవేశపెడుతున్నా లేదంటే బిల్లుకి సంబంధించిన చర్చ జరుగుతున్న సమయంలోనే ఈ విధంగా వీళ్ళు ఆందోళన వ్యక్తం చేయడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఆ బిల్లుకి సంబంధించి వ్యతిరేకత వ్యక్తం చేస్తూనే వాళ్ళందరూ ఈ విధంగా స్పీకర్ దగ్గరికి వెళ్లారని చెప్పుకోవచ్చు, పోడియాన్ని చుట్టుముట్టారనుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే వృద్ధుల సంరక్షణ బిల్లు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం ఈ బిల్లును నేను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. ఎందుకంటే వృద్ధాపంలో ఉన్నటువంటి వారందరూ ఎవరైతే వారందరినీ కూడా తల్లిదండ్రులను పట్టించుకోకపోవడం వల్లే మేము వారందరికీ న్యాయం చేసే
వచ్చాం. ఇప్పటికీ దేశవ్యాప్తంగా చూస్తున్నట్టయితే ఎక్కడ కూడా ఇలాంటి బిల్లును తీసుకురాలేదు. కాబట్టి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పి కూడా శాసనసభలో ముఖ్యమంత్రి ప్రకటించడం జరిగింది. అయితే ఈ బిల్లు పై చర్చ జరుగుతున్న సందర్భంలోనే ఇటు బీఆర్ఎస్ శాసన మండలి సభ్యులు కూడా ఏదైతే ఈ రోజు పొంగులేటి వ్యవహారం సంబంధించి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మంత్రివర్గం నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ శాసన మండలిలో బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన నిర్వహించడం జరిగింది. ఇక ముఖ్యంగా చూసుకుంటే అంటే ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల్లో ఏవైతే బిల్లులు ఉంటాయో వాటన్నిటిని ఆమోదించుకునేందుకు బిజినెస్ సజావుగా జరిగేందుకు సహకరించాలని పదే పదే బీఆర్ఎస్ శాసనసభ్యులను కోరినా కానీ ఇక బీఆర్ఎస్ నుండి మాత్రం ఏదైతే మంత్రి పొంగులేటి వ్యవహారం పైనే పూర్తి స్థాయిలో ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ఇక వెంటనే వారందరినీ కూడా ఇక్కడ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు శాసన మండలి చైర్మన్ ప్రకటించి వారందరినీ కూడా బయటకు పంపించి వేయడం జరిగింది. వేణుగోపాల్ ఒక్కరోజు సస్పెన్షన్ కి గురైనట్లుగా కూడా మనం చూస్తున్నాం. మరి చైర్మన్ ఆదేశాల ప్రకారం సస్పెన్షన్ ఎత్తివేసిన తర్వాత మళ్ళీ శాసన మండలిలోకి వీళ్ళు ఎవరైతే ఉన్నారో సస్పెన్షన్ కి గురైన వాళ్ళు వచ్చిన తర్వాత సభ సజావుగా సాగే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు. ఇక బీఆర్ఎస్ శాసన మండలి సభ్యులు ఆందోళన వ్యక్తం చేయడంతో వారందరినీ కూడా ఒక రోజుకి మాత్రమే సస్పెండ్ చేస్తున్నామని చెప్పి మండలి చైర్మన్ ప్రకటించారు. ఇక ఏదైతే మిగిలినటువంటి బిల్లులు ఏవైతే శాసనసభలో ఆమోదం పొందినటువంటి బిల్లులన్నీ కూడా ఈ రోజు శాసన మండలిలో ప్రవేశపెట్టి వాటన్నిటిని కూడా ఆమోదించే అవకాశం ఉంది. ఈ రోజు శాసనసభలో కూడా అప్రోప్రియేషన్ బిల్లును ఆమోదిస్తారు. తదనంతరం ఇటు శాసన మండలిలో కూడా ఆమోదించాక రాష్ట్ర బడ్జెట్ ని పూర్తి స్థాయిలో ఖర్చు చేసుకునేందుకు ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అధికారం లభిస్తుంది. కాబట్టి బిజినెస్ సజావుగా జరిగేందుకు వీరిని సస్పెండ్ చేస్తున్నట్టు శాసన మండలి చైర్మన్ ప్రకటించడం జరిగింది. ఎంతమంది మీద ఈ సస్పెన్షన్ వేటు పడింది అనుకోవచ్చు వేణుగోపాల్? ఏదైతే బీఆర్ఎస్ శాసన మండలి సభ్యులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీలందరిపై కూడా ఈ రోజు సభకు హాజరైన వారందరిపైన కూడా ఈ సస్పెన్షన్ వేటు వేయడం జరిగింది. అయితే ఈ సస్పెన్షన్ మాత్రం కేవలం ఈ ఒక్క రోజుకు మాత్రమే అని చెప్పి కూడా శాసన మండలి చైర్మన్ చెప్పారు. సస్పెన్షన్ కి గురైన తర్వాత మరి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఎవరైనా మాట్లాడారా, లేదంటే ఇప్పుడు అరెస్ట్ అయిన తర్వాత మాట్లాడే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు? అయితే బీఆర్ఎస్ శాసన మండలి సభ్యులు సభలో నుండి బయటికి వస్తూనే ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ఇక వారికి మాట్లాడించే అవకాశం కూడా పోలీసులు ఇవ్వకుండా వెంటనే వారందరినీ కూడా పోలీసు వాహనాల్లో బీఆర్ఎస్ భవన్ కి తరలించారు. ఇక మరి కాసేపట్లోనే బీఆర్ఎస్ శాసన మండలి సభ్యులు వారి యొక్క ఏదైతే ఒక ప్రకటన చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏదైతే మంత్రి పొంగులేటి వ్యవహారాలకు సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ శాసనసభ సభ్యులు అందరూ కూడా ఈ రోజు ఏదైతే నార్సింగ్ లో ఉన్నటువంటి ఆ ప్రదేశానికి వెళ్ళడం జరిగింది. ఇక ముఖ్యంగా కూడా బీఆర్ఎస్ శాసన మండలి సభ్యులు కూడా ఏదైతే ఈ పొంగులేటి వ్యవహారం సంబంధించే స్పందించే అవకాశం ఉంది. ముఖ్యంగా భర్తర చేయాలి అని చెప్పి మంత్రివర్గం నుండి తప్పించి విచారణ నిష్పక్షపాతంగా జరపాలి అని చెప్పి కూడా ఇటు బీఆర్ఎస్ శాసన మండలి సభ్యులు డిమాండ్ చేసే అవకాశం. రైట్, థ్యాంక్ యూ వేణుగోపాల్.